వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. తమ సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీళ్లు పొంగి పొర్లుతూ దుర్గంధం వెదజల్లుతున్నాయి. డ్రైనేజీ లీక్ కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు. దీంతో విసుగు చెందిన స్థానికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోడ్డెక్కారు. నేను ఉన్నాను, నేను విన్నాను అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరచూ డైలాగ్స్ కొడుతుంటారు. విశాఖను రాజధాని చేస్తానంటారు. కానీ విశాఖలో కనీసం డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా చేయడం లేదు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైంది. జీవీఎంసీ కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుంది. జీవీఎంసీ పీఠం వైసీపీ చేతిలో ఉన్న వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం జరగడం లేదు. కనీస సదుపాయాలు కల్పించడంలో జీవీఎంసీ ఘోరంగా విఫలమవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ గత ఎన్నికల్లో జీవీఎంసీకి ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ వాటిని నెరవేర్చడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాది కృష్ణాగారిలో ఉంటున్నాము. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కువ డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది మాకు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు మాది తీసుకోలేదు. మేము చాలా మంది 50 మంది 30 మందిలోకి వెళ్ళి కార్పొరేటర్ దగ్గర అందరి దగ్గర చెప్పాము, ఎవరు వినలేదు. ఆ మాట మరి ఇప్పుడైనా సరే దయచేసి ఆ కమిషనర్ గారు వచ్చి మా సమస్య అంతా క్లియర్ చేస్తేనే కానీ మాకు ఇక్కడ జబ్బులతో జ్వరాలతో చాలా బాధలు పడుతున్నాము. ఇక మీదటి ఎవరు మాకు ఈ సమస్య క్లియర్ చేస్తే వాళ్ళకే మేము ఓటేస్తాము. యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏ విధంగా ఉందో 32వ వార్డులో చూస్తే అర్థమవుతుంది. ఈరోజు 32వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగి పొర్లుతున్న అనేక రోజుల నుండి సుమారు నెలలు కావస్తున్న అధికారులకి, ఎమ్మెల్యేకి, స్థానికంగా ఉన్న కార్పొరేటర్కి ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా మొరపెట్టుకున్న కనీసం స్పందించకపోవడం చాలా సిగ్గుసేటు. ఈరోజు ఈ ప్రాంతంలో 32వ వార్డులో జనసేన గెలిచిందని ఒకే ఒక కక్షతో ఈరోజు ఈ వార్డులో జనసేనకి ఓట్లేశారని ఒకే ఒక అభిప్రాయంతో ఈరోజు ఎమ్మెల్యే ఈరోజు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. ఇది అత్యంత విచారించదగ్గ విషయం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తీరుపై కృష్ణా గార్డెన్స్ దగ్గర స్థానికులు రోడ్డెక్కారు. డ్రైనేజ్ లీక్ అయ్యే దగ్గర నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమస్యలు పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పరిష్కరించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు బుద్ధి చెబుతామని విశాఖ ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు కృష్ణా గార్డెన్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఊలిపోయి ప్రజలు అనారోగ్యాలకు పాలయ్యి జ్వరం, దగ్గు, జ్వరాలు, జలుబులతో అన్నిటితో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్న సచివాలయ ఎంప్లాయీలకి మేము 15 రోజుల నుంచి కంప్లైంట్ ఇప్పిస్తున్నా ఇది మాకు సంబంధం లేదు, మేము వాట్సాప్ చేస్తున్నాం, జోనల్ ఆఫీస్ నుంచే రావాలని వాళ్ళు చెప్తున్నారు. జోనల్ ఆఫీస్లో ఎవరో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా పట్టించుకోకుండా వెహికల్ ఖాళీ లేదని చెప్పడం చాలా దుర్మార్గం. గణేష్ కుమార్, హాస్పిటల్ గణేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మీ సమస్యలకు నేనున్నానని చెప్తున్నారు. ఎలక్షన్ వస్తే మీ ముందు నేనున్నానని మా ముందుకు వస్తూ ఓట్లు అడుగుతున్నారు. మరి ఈ రోజు సమస్యలు ఇంత అనారోగ్యాలతో పాలవుతున్నా ఒక్క నిమిషం కూడా ఇక్కడ నించోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీగా నిన్న జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిన్న సాయంత్రం వెళ్ళి ఈ రోజు కార్పొరేటర్ కూడా నిన్న సాయంత్రం వచ్చి నేను రేపు ఉదయం 10 గంటల కల్లా మీకు చేయిస్తానన్నారు. ఈ రోజు 11 అవుతున్నా ఇప్పటికొచ్చి కూడా చేయట్లేదు. ఇక్కడ ఈ స్థానికులు చాలా ఇబ్బందులు పడి ముక్కులు మూసుకొని మాస్కులు వేసుకొని కూడా తిరుగుతున్నాయి. ఇంట్లో కూడా ఉండలేకుండా డోర్లు వేసుకొని ఇబ్బందులు పడుతున్నా. ఇంత ఇబ్బందులు కూడా ఇక్కడ ఉన్న నాయకులకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయకపోతే దీన్ని పెద్ద ఎత్తున ఉద్రేకం చేసి అవసరమైతే జోనల్ ఆఫీసుల ముందు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మహిళా సంఘాలు కానీ, డిఎఫ్ఐ సంఘాలు కానీ, సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయకూడదు వెనకాడమని చెప్పి తెలియజేస్తారు.